అంటే నాయకులు ఎవరికి వాళ్ళకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు. వాస్తవంగా పిసిసి అధ్యక్షుడిని, సిఎల్పి నాయకుడిని, పార్లమెంట్ సభ్యులను, ముఖ్య నాయకులను ఆహ్వానించడం జరిగింది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల జరుగుతున్న సందర్భంలో సిఎల్పి నాయకులు రావడానికి కొంత అవకాశం తక్కువ ఉంది. వారు కూడా ఈ 3-4 రోజులలోనే వెసులుబాటు తీసుకొని ఎక్కడో ఒక దగ్గర రాహుల్ గాంధీ గారిని కలవడానికి, పాదయాత్రలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు సాయంత్రమే నేను బయలుదేరి త్రివేంద్రం వెళ్ళి, త్రివేంద్రం నుంచి అక్కడ కన్యాకుమారికి వెళ్ళి అక్కడ పాదయాత్ర కార్యక్రమాల్లో పాల్గొంటాం. మళ్ళీ 8 తారీఖు రోజు సాయంత్రము తెలంగాణకు రావడం జరుగుతుంది. 9 తారీఖు నుంచి మళ్ళీ మిగతా కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొనడం జరుగుతుంది. అరాచకంగా చూస్తాం. కేసీఆర్ అరాచకానికి చక్రవర్తి. ఆయనకి ఇష్టమైతే ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఏదో పెట్టుకొని ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలకు వేదికగా మార్చిండు. ప్రజా సమస్యల మీద చర్చ కానీ, ప్రజల తరఫున మాట్లాడే ప్రతిపక్షాలకు గౌరవం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఇవ్వలేదు చంద్రశేఖరరావు గారు. ప్రజాస్వామ్యం పట్ల చంద్రశేఖరరావు గారికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి 6 నెలల లోపల శాసనసభను సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చలు చేయకపోతే ప్రభుత్వం రద్దవుతుంది. కాబట్టి సాంకేతికపరమైన కారణాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసింది తప్ప ప్రజల సమస్యల మీద చర్చ చేసి ప్రతిపక్షాలు సూచించే సహేతుకమైన సూచనలు, సలహాలను వారు వినే ఉద్దేశంలోనే లేరు. కాబట్టి చంద్రశేఖరరావు గారి నుంచి ఇంతకు మించి ప్రజాస్వామిక వాదులు ఎవరు కూడా ఆశించలేరు. ఉమ్మడి రాష్ట్రంలో 52-53 రోజులు సంవత్సరంలో శాసనసభ సమావేశాలు జరిగేది. ఒక బడ్జెట్ సమావేశాలే ఖచ్చితంగా 30 నుంచి 32 రోజులు బడ్జెట్ సమావేశాలు జరిగేది. దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం సమావేశాలు కలిసి 12-13 రోజులు నడుస్తున్నాయి. ఇంతకంటే దుర్మార్గం లేదు. 7 రోజులకు మించి బడ్జెట్ సమావేశాలు జరుపుతలేడు. తర్వాత సాంకేతికపరమైన అంశాల కోసం 3 రోజులు నడుపుతున్నాడు. 7, 6, 13 రోజులు, 14 రోజులు నడుపుతున్నాడు చంద్రశేఖరరావు గారు. కాబట్టి వారికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు. ఇది ఒక రాజ్యం, ఆయన ఒక రాజు అనుకుంటుండు. కాబట్టి ఆయన నుంచి విముక్తి కలిగితే తప్ప శాసనసభ సమావేశాలలో ప్రజా సమస్యలు చర్చ జరగవు. వీళ్ళిద్దరు ఎప్పుడు పుట్టిరా? ఓడు 1981లో పుట్టిండు, 41 ఏళ్ళు అయింది. ఇంకోటి 2001లో పుట్టిండు, ఆయనకి 21 ఏళ్ళు వచ్చినాయి. వీళ్ళు పుట్టకముందు, వీళ్ళు లాగులు దొడగకముందు ఈ దేశం కోసం కొట్లాడి దేశానికి స్వతంత్రం ఇప్పించినాం. బ్రిటిష్ రాజులు రాజ్యం ఏలుతున్నప్పుడు ఆ రాజు నుంచి విముక్తి కలిగించి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇంకొక రాజు నిజాం ప్రభు రాజ్యం ఏలుతుంటే ఇక్కడికి సైన్యాన్ని పంపించి సైనిక చర్య ద్వారా ఇక్కడ ప్రజలకు కూడా స్వతంత్రాన్ని ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ రాజుల నుంచి స్వతంత్రం ఇప్పించిందే కాంగ్రెసు, ఇక్కడ రాజుల నుంచి స్వతంత్రం ఇప్పించిందే కాంగ్రెసు. అక్కడైనా ఇక్కడైనా ఈ ఉత్సవాలు స్వతంత్ర ఉద్యమాలు, స్వతంత్ర ఉద్యమం ద్వారా స్వాతంత్రం సాధించుకున్నాము. అదే రకమైన ఉత్సవాలు అంతే తప్ప బీజేపీ వాళ్ళు అతి తెలివితేటలు. ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు కొట్లాడినట్టు, ఇది హిందూ ముస్లింల పంచాయతీగా చిత్రీకరించి ముస్లింలను వ్యతిరేకించడం ద్వారా మాకు అధికారాన్ని కట్టబెట్టాడని వీళ్ళు ఎదవేశాలు. ఇక చంద్రశేఖరరావు క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీలను కాపాడుతున్నట్టుగా వ్యవహరించి ఆ ఓట్లు సాలిడ్గా తన గంపలో వేసుకోవాలని చంద్రశేఖరరావు గారు అతి తెలివితేటలు. ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలను కాపాడుతున్నట్టుగా రాజకీయ ప్రయోజనం పొందడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తే, హిందువుల తరఫున కొట్లాడుతున్నట్టుగా బీజేపీ మత విభజన తీసుకొచ్చి ఒకడు విలీనం అంటాడు, ఒకడు విమోచనం అంటాడు, ఇంకోడు ఏం చెప్తున్నా ఆయనకే తెలియదు. వాడెవడో ట్విట్టర్లో పెట్టిండంట, వీడెవడో దాన్ని ఆమోదించిండంట, వాళ్ళిద్దరు కలిసి ముందుకు పోయారట. వాని కార్ అంట, వీని స్టీరింగ్ అంట, వాని చేతులు ఉందంట, వీని దగ్గర బ్రేకులు ఉన్నాయంట. వీళ్ళందరూ ఇట్లాంటి ఇంత గొప్ప సాయుధ రైతాంగ పోరాటం ద్వారా వేలాది మంది ప్రాణాలను అర్పించి మర పిరంగులకు, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడి సాధించుకున్న స్వతంత్రాన్ని చిల్లర మల్లర రాజకీయ ప్రయోజనంగా వాడుకొని చర్చ చేస్తుందంటే నిజంగా వాళ్ళు క్షమించరాని నేరస్తులు.
ఈ ఉద్యమంలో ఈ పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు. కాంగ్రెస్ కమ్యూనిస్టుల పేటెంట్ హక్కును వీళ్ళిద్దరూ దొంగిలించాలని చూస్తుండ్రు, రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుండ్రు. మిగతా భారతదేశానికి 15th ఆగస్ట్ ఎట్లయితే స్వతంత్రం వచ్చిన రోజు, సెప్టెంబర్ 17th కూడా తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చిన రోజు. ఇది స్వతంత్ర సాధించుకున్న ఉత్సవాలు. 75వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలను సంవత్సర కాలం మొత్తం జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. సంవత్సరం మొత్తం మేము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ ప్రజలకు ఈ చరిత్రను వివరించడం ద్వారా 41 ఏళ్ల కింద పుట్టినోడు ఒకడు, 21 ఏళ్ల కింద పుట్టినోడు ఇంకొకడు, వీళ్ళు చేస్తున్న చిల్లర పంచాయతీలన్నిటిని కూడా ప్రజలకు వివరించి చెప్పడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.